Hi everyone, this is Sai Kumar. Welcome back to Sri Sai Tutorial. ఈ రోజు మనము తెలుగు మెథడాలజీకి చెందినటువంటి 4వ లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదే విధంగా ఈ రోజు మనము పఠనము లేఖనము అనేటువంటి అన్ని అంశాలపైన టెట్ డిఎస్సి లో వచ్చేటువంటి ప్రశ్నల తరహాలో మీకు లైవ్ టెస్ట్ ని అందివ్వడం జరుగుతుంది. అదే విధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ లకు సంబంధించినటువంటి సిలబస్ ను ఒక రోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి వస్తాయి. అందులో జాయిన్ అయ్యేసి లైవ్ టెస్ట్ లకు సంబంధించినటువంటి సిలబస్ ను ఒక రోజు ముందుగానే తెలుసుకోండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్, పద పద్ధతిలో ఒకవైపు చిత్రము ఒకవైపు పదము ఉండేటువంటి అట్ట రకం ఏది? ఆప్షన్ 1 గుర్తింపు అట్ట, ఆప్షన్ 2 జతకూర్పు అట్ట, ఆప్షన్ 3 స్వయం సవర్ణపు అట్ట, ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవే. ఇక్కడ క్వశ్చన్ ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని. ఈ లైవ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తున్న వాళ్ళందరికీ కూడా లైవ్ చాట్ అనేటువంటి బటన్ అనేది వర్క్ అవ్వదండి. మీరు ఏం చేయండి అంటే నేను ఆన్సర్ ని రివీల్ చేసే లోపు వీడియోని పాజ్ చేసుకొని మీరు ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 స్వయం సవర్ణపు అట్ట అండి. ఇక్కడ ఈ పద పద్ధతి అనేది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అంగీకరించినటువంటి పఠన బోధనా పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. పఠనాన్ని పద పద్ధతిలో బోధించడానికి ఉపయోగపడేటువంటి పద్ధతి ఏంటి అంటే పద పద్ధతి. ఈ పద పద్ధతిలో మనకు 3 రకాల అట్టలు ఉంటాయండి. ఆ 3 రకాల అట్టల్లో మొదటిది గుర్తింపు అట్ట. ఈ గుర్తింపు అట్టలో ఒక పటం ఉంటుంది. ఆ పటం కిందనే ఈ రకంగా దానికి సంబంధించినటువంటి పదం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమ్మ అనేటువంటి పటం బొమ్మను పెట్టామనుకోండి, దాని కింద మనకి ఇక్కడ అమ్మ అనేటువంటి పదం అనేది ఉంటుంది. దాని తర్వాత జతకూర్పు అట్ట. ఈ జతకూర్పు అట్టల్లో కనుక చూసుకుంటే 2 రకాల అట్టలు ఉంటాయండి. అంటే ఒక చిత్రంతో కూడి ఉన్నటువంటి అట్ట, రెండవది పదంతో కూడి ఉన్నటువంటి అట్ట. ఈ రెండింటిని మనం జత చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి జతకూర్పు అట్ట అని పేరు వచ్చింది. తర్వాత స్వయం సవర్ణపు అట్ట. ఇందులో ఒక అట్ట ఉంటుంది, ఒకవైపేమో మనకు చిత్రం ఉంటుంది, మరోవైపు ఏముంటుంది అంటే దానికి సంబంధించినటువంటి పదం ఉంటుంది, బొమ్మ బొరసులాగా. కాబట్టి ఈ రకంగా మనం ఒక పదం అనుకున్న తర్వాత వెనక్కి తిప్పి చూసుకుంటే అది సరైందా కాదా అని తెలుసుకోవచ్చు. కాబట్టి దానికి స్వయం సవర్ణపు అట్ట అని పేరు రావడం జరిగింది. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అంటే మనకు తరచుగా అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ గా మనం చెప్పుకునేది ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి అట్టల రకాలు ఎన్ని అంటేనేమో 3 అనే సంఖ్య వస్తుంది. అలా కాకుండా ఇందులో ఉన్నటువంటి అట్టల సంఖ్య ఎంత అంటే గనక 4 అని వస్తుంది. ఎందుకు అంటే మనకు గుర్తింపు అట్టలో ఒక అట్ట ఉంటుంది, జతకూర్పు అట్టల్లో మనకు 2 ఉంటాయండి ఇందులో. తర్వాత స్వయం సవర్ణపు అట్టలో కనుక చూసుకుంటే 1. అంటే మొత్తం అట్టల సంఖ్య ఎంత? 4. కానీ అట్టల రకం ఎంత అంటే అట్టల రకాలు ఎంత అంటే 3. తర్వాత రెండవ క్వశ్చన్, లోకాన్ని చూడడానికి కన్ను ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి ఇది అంత అవసరం. ఆప్షన్ 1 శ్రవణం, ఆప్షన్ 2 భాషణం, ఆప్షన్ 3 పఠనం, ఆప్షన్ 4 లేఖనం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 పఠనం అండి. పఠనం ద్వారా మనము లోక జ్ఞానాన్ని పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 బుక్కులు ముందర పెట్టుకొని మనం చదువుతూ ఉన్నామనుకోండి, ఖచ్చితంగా దానిపైన మనకు విస్తృతమైనటువంటి జ్ఞానం అనేది వస్తుంది. కాబట్టి లోక జ్ఞానానికి మనకు ఖచ్చితంగా పఠనం అనేది ఉపయోగపడుతుంది. తర్వాత మూడవ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1, మానవ వనరుల అభివృద్ధి శాఖ వారు టీచింగ్ రీడింగ్ ఛాలెంజ్ అనేటువంటి గ్రంథాన్ని ప్రచురించారు. స్టేట్మెంట్ 2, ఈ గ్రంథంలో ఒక రచయిత ఏమి చెప్పదలుచుకున్నాడు మరియు ఆ చెప్పదలుచుకున్నటువంటి అంశం మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని గ్రహించుటయే పఠనం అని తెలియజేశారు. ఆప్షన్ 1 1, 2 కూడా సరికావు, ఆప్షన్ 2 1 మాత్రమే సరికాదు, ఆప్షన్ 3 2 మాత్రమే సరికాదు, ఆప్షన్ 4 ఏది కాదు.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 1 అనేది సరి అయినది కాదు. ఎందుకు అంటే ఈ టీచింగ్ రీడింగ్ ఛాలెంజ్ అనేటువంటి గ్రంథాన్ని ప్రచురించిన వారు ఎవరు అంటే ఎన్సీఆర్టీ వారండి. ఎన్సీఆర్టీ వారు ఈ టీచింగ్ రీడింగ్ అనేటువంటి గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది. ఈ రకమైనటువంటి గ్రంథంలో ఏం తెలియజేశారు అంటే ఒక రచయిత ఏమి చెప్పదలుచుకున్నాడు మరియు ఆ చెప్పదలుచుకున్నటువంటి అంశం మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందని గ్రహించుటనే పఠనము అని ఈ రకమైనటువంటి టీచింగ్ రీడింగ్ ఛాలెంజ్ అనేటువంటి గ్రంథంలో తెలియజేయడం జరిగింది. తర్వాత 4వ క్వశ్చన్, జడప్రాయంగా ఉన్న అమిత జ్ఞానం కన్నా చైతన్య రూపంలో ఉన్నటువంటి పరిమిత జ్ఞానం మిన్న అన్న సూక్తి వర్తించేటువంటి పఠనం ఏది? ఆప్షన్ 1 ప్రకాశ పఠనం, ఆప్షన్ 2 మౌన పఠనం, ఆప్షన్ 3 క్షుణ్ణ పఠనం, ఆప్షన్ 4 విస్తార పఠనం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 క్షుణ్ణ పఠనం అండి. ఇక్కడ టెట్ డిఎస్సికి కూడా మనం క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. నేను అన్ని తొందరగా చదివేసి సిలబస్ అనేది కంప్లీట్ చేసుకుంటూ అని విస్తార పఠనం అంటే పైన చదువుకుంటూ వెళ్ళిండ్రనుకోండి మనం ఖచ్చితంగా జాబ్ కొట్టలేం. కాబట్టి మనము క్షుణ్ణ పఠనాన్ని ప్రోత్సహించుకోవాలి. ఇక్కడ ప్రకాశ పఠనం అంటే వాగేంద్రియాల సహాయంతో బయటికి వినబడేటట్టు గట్టిగా చదవడాన్ని మనం ఏమంటామంటే ప్రకాశ పఠనము అంటాము. మౌన పఠనం అంటే కళ్ళతో చూస్తూ మనసులో చదువుకునేదాన్ని మౌన పఠనము అంటారు. విస్తార పఠనం అంటే మనం చదువుతూ పోతామండి. పేపర్లో కనుక చూసుకుంటే ఏది అవసరమో ఇట్లా మనం చూస్తూ స్కాన్ చేస్తూ మనం చదువుతూ ఉంటాము. ఆ రకమైనటువంటి అంశాన్ని మనం ఏమంటాము అంటే విస్తార పఠనము అంటారు. తర్వాత 5వ క్వశ్చన్, మాట్లాడేటప్పుడు భావానుగుణమైనటువంటి స్వరభేదం పాటిస్తూ వ్యక్తీకరిస్తే అది ఈ భాషణంలోకి వస్తుంది. ఆప్షన్ 1 వాచిక చర్య, ఆప్షన్ 2 ఆంగికాభినయం, ఆప్షన్ 3 వాచికాభినయం, ఆప్షన్ 4 ఉక్త రచన. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 వాచికాభినయం అండి. ఇక్కడ ఈ వాచిక చర్య అనేది ఈ 2 రకాల అంశాలపైన ఆధారపడుతుంది. మనం మాట్లాడేటప్పుడు భావానికి అనుగుణంగా మన యొక్క గొంతును స్వరాన్ని మారుస్తూ మనం మాట్లాడామనుకోండి దాన్ని ఏమంటారు అంటే వాచికాభినయము అంటారు. అలా కాకుండా భావానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా కదిలించామనుకోండి దాన్ని ఏమంటారు అంటే ఆంగికాభినయము అంటారు. తర్వాత 6వ క్వశ్చన్, మంచి దస్తూరికి ఉండకూడనిది. ఆప్షన్ 1 సమత, ఆప్షన్ 2 రీతి, ఆప్షన్ 3 భంగిమ, ఆప్షన్ 4 వర్ణక్రమ దోషం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 వర్ణక్రమ దోషం అండి. ఇవన్నీ కూడా లేఖనానికి ఉత్తమ లేఖనానికి ఉండాల్సినటువంటి లక్షణాల్లో వస్తాయి. సమత, రీతి, భంగిమ. వర్ణక్రమ దోషం అనేది మనకు ఇందులో ఉండకూడదు. మనకు నెక్స్ట్ క్వశ్చన్ లో వస్తుంది, దీని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. తర్వాత 7వ క్వశ్చన్, వీరు దస్తూరిని బట్టి ప్రవర్తనను నిర్దేశించేవారు. ఆప్షన్ 1 రోమన్లు, ఆప్షన్ 2 చైనీయులు, ఆప్షన్ 3 భారతీయులు, ఆప్షన్ 4 రోమన్లు మరియు భారతీయులు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 రోమన్లు అండి. వారి యొక్క రైటింగ్ ని బట్టి వారి యొక్క ప్రవర్తనను నిర్దేశించేవారంట. ఎవరు? రోమన్లు. తర్వాత 8వ క్వశ్చన్, మనోవైజ్ఞానికులు మరియు విద్యావేత్తలు ఏ పద్ధతిని వ్యతిరేకించారు? ఆప్షన్ 1 అక్షర పద్ధతి, ఆప్షన్ 2 పద పద్ధతి, ఆప్షన్ 3 వాక్య పద్ధతి, ఆప్షన్ 4 కథా పద్ధతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 అక్షర పద్ధతి అండి. ఈ పద్ధతినే మనం ఏమంటాము అంటే ప్రాచీన అక్షర పద్ధతి లేదా సాంప్రదాయ అక్షర పద్ధతి అని అంటాము. ఇందులో ఏ రకంగా ఉంటుంది అంటే వర్ణమాలలో ఉండేటువంటి అక్షరాల క్రమం అంటే ఆ నేర్పిన తర్వాత ఈ నేర్పడం, ఆ రకమైనటువంటి క్రమంలో నేర్పిస్తూ ఉంటారు. మరి వీళ్ళు ఎందుకు వ్యతిరేకించారు అంటే ఒక్కొక్క అక్షరాన్ని అంటే ఒక్కొక్క వర్ణాన్ని నేర్పించడం ద్వారా దానికి ఏదైనా అర్థం ఉంటుందా? అర్థం ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే ఈ రకమైనటువంటి పద్ధతిని వ్యతిరేకించారు. తర్వాత 9వ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ
ఇవన్నీ నేను జతపరుస్తానండి. ఇక్కడ చూసుకుంటే నేను జతపరిచేలోపు ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ ధ్వని విజ్ఞానం గురించి తెలియజేసేది ఏంటి అంటే ఫోనెటిక్స్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, డి అనేది వస్తుంది. దాని తర్వాత వర్ణ విజ్ఞానం గురించి తెలియజేసే దాన్ని ఏమంటారు అంటే ఫోనాలజీ అంటారు. అంటే ఇక్కడ ఏమొస్తుంది, సి అనేది వస్తుంది. దాని తర్వాత అర్థ విజ్ఞానాన్ని గురించి తెలియజేసేది ఏంటి అంటే సిమాటిక్స్. ఇక్కడ ఏమొస్తుందంటే ఏ అనేది వస్తుంది. తర్వాత వాక్య విజ్ఞానం గురించి తెలియజేసేది ఏంటి అంటే సినాటిక్స్ అండి. ఇక్కడ ఏమొస్తుంది, బి అనేది వస్తుంది. మనకి ఇక్కడ డిసిఏబి అనేది ఎక్కడుందండి, ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే చాలా మంది ఎగ్జామ్లో ఏం చేస్తారు అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధ్వని విజ్ఞానం గురించి తెలియజేసేది ఏంటి అంటే ఫోనెటిక్స్ అని ఈ రకంగా గీత పెట్టుకుంటారు. తర్వాత వర్ణ విజ్ఞానం గురించి తెలియజేసేది ఏంటి అంటే ఈ రకంగా గీత పెట్టేసుకుంటారు. దాని తర్వాత అర్థ విజ్ఞానం ఏంటి అంటే సిమాటిక్స్, వాక్య విజ్ఞానం ఏంటి అంటే సినాటిక్స్. ఇక చూడండి మొదలైతుంది మనకి ఎగ్జామ్లో దీనికి పెడతామా, దానికి పెడతామా. కాబట్టి మీరు ఏం చేయండి, డైరెక్ట్ దాని పక్కనే రాసుకోండి. ఏమవుతుంది, ఇది డి అవుతుందా, ఇక డి పక్కకు రాసుకోండి. తర్వాత ఇదేమవుతుంది, సి అవుతుంది. దాని తర్వాత ఇదేమవుతుంది, ఏ అవుతుంది. దాని తర్వాత ఇదేమవుతుంది, బి అవుతుంది. ఈ రకంగా డిసిఏబి ఏడున్నదో డైరెక్ట్ గా క్లిక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత 10వ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో సముచితమైనటువంటిది ఏది? ఆప్షన్ 1 ప్రకాశపఠనం, ఆప్షన్ 2 విస్తారపఠనం, ఆప్షన్ 3 బాహ్యపఠనం, ఆప్షన్ 4 1 and 3. ప్రకాశపఠనము మరియు బాహ్యపఠనము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 1 and 3 అండి. ప్రకాశపఠనము మరియు బాహ్యపఠనము. ప్రాథమిక స్థాయిలో ఈ రకమైనటువంటి పఠనం ఎందుకు ఉత్తమమైనది అంటే బిగ్గరగా బయటికి చదవడం ద్వారా ఏమవుతుంది అంటే విద్యార్థి చేసేటువంటి దోషాలను ఉపాధ్యాయుడు సవరించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాగేంద్రియాలకు కూడా శిక్షణ అనేది లభిస్తుంది. కాబట్టి ఈ రకంగా మనకు అతనికి ఏ విధంగా మాట్లాడాలి, మాట్లాడకూడదు, వాటిని పలకాలి, ఆ రకంగా పలకకూడదు అనేది వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాథమిక స్థాయిలో ఉపయోగపడేటువంటి పఠనమే ప్రకాశపఠనము. దానికే మరొక పేరు బాహ్య పఠనము. తర్వాత 11వ క్వశ్చన్, చూపు మేర అనగా ఏమిటి? ఆప్షన్ 1 దీన్ని నయనమితి అని అంటారు. ఆప్షన్ 2 ఒక్క చూపులో చూసేది. ఆప్షన్ 3 ఒకటి మాత్రమే సరైనది. ఆప్షన్ 4 1 మరియు 2 కూడా సరి అయినది. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 1 and 2 రెండు కూడా సరి అయినవే అండి. ఇక్కడ చూపు మేరనే మనం ఏమంటాము అంటే నయనమితి అని కూడా అంటాము. అంటే ఒక్క చూపులో మనం ఎన్ని అక్షరాలను చూడగలుగుతామో దాన్నే ఏమంటారు అంటే చూపు మేర లేదా నయనమితి అంటారు. తర్వాత 12వ క్వశ్చన్, మౌన పఠనం గురించి సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 ఉపవాచకానికి మౌన పఠనం ప్రయోజనకారిగా ఉంటుంది. స్టేట్మెంట్ 2 గ్రంథాలయాల్లో ఉపయోగిస్తారు. స్టేట్మెంట్ 3 వాక్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. స్టేట్మెంట్ 4 సభా మర్యాదను కాపాడుతుంది. సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 అండి. వాక్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మనకు బహిర్పఠనం చేయడం ద్వారా బాహ్య పఠనం చేయడం ద్వారా ఒక వాక్యం అనేది బయటికి వినిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ వాక్యం ఏమన్నాడు, ఏ రకంగా పలుకుతున్నాడు, ఆ వాక్యం సరైందేనా కాదా అని ఆ రకంగా మనం అధ్యయనం చేయగలుగుతాము. మౌన పఠనంలో ఒక వాక్యాన్ని చదివామండి, మనసులో కరెక్ట్ చదివామో లేదా అన్నది ఉపాధ్యాయుడికి తెలియదు. కాబట్టి దాన్ని సరిగ్గా మనం అధ్యయనం చేయలేము. కాబట్టి ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత 13వ క్వశ్చన్, 1-2 తరగతులకు అంటే 1-2 తరగతులకు ఈ పద్ధతిలో బోధించాలి. ఆప్షన్ 1 కథా పద్ధతి, ఆప్షన్ 2 పద పద్ధతి, ఆప్షన్ 3 వాక్య పద్ధతి, ఆప్షన్ 4 అక్షర పద్ధతి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 పద పద్ధతి అండి. మనకు 1, 2వ తరగతుల్లో కనుక చూసుకుంటే పద పద్ధతిలో బోధించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెరుపు అట్టలను ఉపయోగిస్తాము. మనం మెరుపు అట్టల్లో ఒక పదం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి చిత్రం అనేది ఉంటుంది. ఆ రకంగా మనం ఈ పద పద్ధతి ద్వారా 1, 2 తరగతులకు బోధించాల్సి ఉంటుంది. తర్వాత 14వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఆధునిక విద్యావేత్తల ప్రకారం వాక్య పద్ధతి ఉత్తమమైనది. స్టేట్మెంట్ 2 మనోవైజ్ఞానిక శాస్త్రం ప్రకారం కథా పద్ధతి ఉత్తమమైనది. ఆప్షన్ 3 పై 2 సరైనవే. ఆప్షన్ 4 2 మాత్రమే సరైనది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 పై 2 కూడా సరి అయినవి అండి. ఇక్కడ ఆధునిక విద్యావేత్తల ప్రకారము వాక్య పద్ధతి ఉత్తమమైనది. ఈ వాక్య పద్ధతి ఏంటి అంటే పఠనాన్ని బోధించడానికి ఉపయోగించేటువంటి పద్ధతి. సంపూర్ణ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని బోధించేటువంటి పద్ధతి ఈ వాక్య పద్ధతి. అంటే రాము బడికి వెళ్తున్నాడు, ఒక సంపూర్ణమైనటువంటి వాక్యం అనేది ఉంది. కాబట్టి దీన్ని ఆధునిక విద్యావేత్తలు అంగీకరించడం జరిగింది. తర్వాత మనోవైజ్ఞానిక శాస్త్రం ప్రకారం కథా పద్ధతి. అదే రాము అనేటువంటి విద్యార్థి బడికి వెళ్తున్నటువంటి ఒక చిత్రాన్ని చూపెట్టి లేదంటే దానికి సంబంధించినటువంటి ఒక కథను తెలియజేయడం ద్వారా ఆ పఠనాన్ని బోధించేటువంటి పద్ధతిని మనం ఏమంటాము అంటే కథా పద్ధతి అంటాము. తర్వాత 15వ క్వశ్చన్, 1వ తరగతి తెలుగు వాచకం ఈ పద్ధతిలో వ్రాయబడింది. ఆప్షన్ 1 కథా పద్ధతి, ఆప్షన్ 2 వాక్య పద్ధతి, ఆప్షన్ 3 పద పద్ధతి, ఆప్షన్ 4 అక్షర పద్ధతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ఆప్షన్ 3 పద పద్ధతి అండి. పద పద్ధతి అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం. 1వ తరగతిలో కనుక చూసుకుంటే ఒక చిత్రం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఒక పదం అనేది మనకు కింద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 1వ తరగతి తెలుగు వాచకము టెక్స్ట్ బుక్ అనేది పద పద్ధతిలో వ్రాయబడింది. తర్వాత 16వ క్వశ్చన్, పద పద్ధతిలో మెరుపు అట్టలు ఎన్ని రకాలు? ఆప్షన్ 1 3 రకాలు, ఆప్షన్ 2 4 రకాలు, ఆప్షన్ 3 5 రకాలు, ఆప్షన్ 4 6 రకాలు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 4 రకాలండి. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము ఫస్ట్ క్వశ్చన్ లో. పద పద్ధతిలో ఉండేటువంటి అట్టల రకాలు అంటేనేమో మనకు సరే అండి, దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 1 3 రకాలు అవుతుందండి. ఇంతకు ముందే మనము ఫస్ట్ క్వశ్చన్ లో చెప్పుకున్నాము, చాలా కన్ఫ్యూజన్ ఉండేటువంటి క్వశ్చన్ అండి. కాబట్టి జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ పద పద్ధతిలో మెరుపు అట్టల ఎన్ని రకాలు అని అడగడం జరిగింది. ఇక్కడ రకాలు అంటేనేమో 3 అండి. మెరుపు అట్టలు ఎన్ని అన్నారనుకోండి మనం ఏం చెప్పొచ్చు అంటే 4 అని చెప్పొచ్చు. ఇక్కడ రకాలు అన్నాడు కాబట్టి 3 ఇంతకు ముందే మనం డిస్కస్ చేసుకున్నాము. తర్వాత 17వ క్వశ్చన్, పఠన అధ్యయన భేదాలలో లేనిది ఏది? ఆప్షన్ 1 మౌన పఠనము, ఆప్షన్ 2 విస్తార పఠనము, ఆప్షన్ 3 క్షుణ్ణ పఠనము, ఆప్షన్ 4 వచ్చేసి 2 మరియు 3. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 మౌన పఠనం అండి. పఠన అధ్యయన భేదాలలో లేనిది అన్నాడు. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక అంశాన్ని క్షుణ్ణంగా అన్నింటి గురించి సమూలాగ్రంగా మొత్తంగా నేర్చుకొని ఆ అంశం గురించి మనం క్లియర్ కట్ గా ఒక భావాన్ని ఏర్పాటు చేసుకోవడం ఏంటి అంటే క్షుణ్ణ పఠనము. అలా కాకుండా ఏదో మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలిస్తే సరిపోతుందని పైన చదివాము అనుకోండి, దాన్ని ఏమంటారు అంటే విస్తార పఠనము. అంటే ఏదైనా ఒక విషయాన్ని అధ్యయనం చేయాలంటే మనకు ఉపయోగపడేటువంటి పఠన రకాలు ఏంటి? 2 రకాలు. అవేంటి అంటే విస్తార పఠనము మరియు క్షుణ్ణ పఠనము. కాబట్టి లేనిది ఏమవుతుంది అంటే మౌన పఠనము అవుతుంది. తర్వాత 18వ క్వశ్చన్, ప్రకాశ పఠనానికి సంబంధించి సరికానిది. స్టేట్మెంట్ 1 విద్యార్థి చేసే ఉచ్చారణ దోషాలు సవరించవచ్చు. స్టేట్మెంట్ 2 సరైన పఠనా శైలి ఏర్పడును. స్టేట్మెంట్ 3 వాగేంద్రియాలకు శిక్షణ లభిస్తుంది. ఆప్షన్ 4 గ్రంథాలయ పఠనానికి ఉపయోగపడును.
దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 గ్రంథాలయ పఠనానికి ఉపయోగపడును అనేది సరి అయినది కాదండి. ఇక్కడ మనం అడిగింది కూడా ఏంటి, సరి కానిది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ ప్రకాశ పఠనం అంటే బయటికి బిగ్గరగా చదివేటువంటి పఠనమే మనం ప్రకాశ పఠనము అంటాము. ఈ రకంగా ఈ పఠనం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే విద్యార్థి చేసేటువంటి ఉచ్చారణ దోషాలని సవరించవచ్చు. అదేవిధంగా సరైనటువంటి పఠనా శైలి అనేది ఏర్పడుతుంది. ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదవకూడదు అనేటువంటి ఒక శైలి అనేది ఏర్పడుతుంది. వాఘేంద్రియాలకు శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనమే ఇప్పుడు చూడండి, కొన్ని రోజులు చదవకుండా మన తెలుగు బుక్ చూసి సంస్కృత పదాలు చదవాలంటే మనకు వస్తుందా? రాదు. ప్రతిసారి మనం యూజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, మనకు సులభంగా పలకగలుగుతాము. కాబట్టి వాఘేంద్రియాలకు శిక్షణ కూడా ఇస్తుంది. కాబట్టి గ్రంథాలయ పఠనానికి ఉపయోగపడదు. ఎందుకంటే అందరూ నిశ్శబ్దంగా చదవాల్సి ఉంటుంది. కాబట్టి గ్రంథాలయంలో ఈ ప్రకాశ పఠనానికి అవకాశం అనేది ఉండదు. తర్వాత 19వ క్వశ్చన్, వాఘేంద్రియాల సహాయంతో బిగ్గరగా చదివి భావాన్ని గ్రహించడం ఈ పఠనంకి చెందినది. ఆప్షన్ 1 ప్రకాశ పఠనం, ఆప్షన్ 2 గంభీర పఠనం, ఆప్షన్ 3 వాచపఠనం, ఆప్షన్ 4 అంతర పఠనం. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,3 అండి. ఇది ఆప్షన్ 1 1,3, ఆప్షన్ 2 1 2 3, ఆప్షన్ 3 1,3,4, ఆప్షన్ 4 2 మాత్రమే సరి అయినది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 1,3 2 కూడా సరి అయినవి. 2,4 అనేవి సరి అయినవి కాదు. ఎందుకంటే వాఘేంద్రియాల సహాయంతో బిగ్గరగా చదివి భావాన్ని గ్రహించేటువంటి పఠనం దేనికి చెందింది అంటే ఆ రకమైనటువంటి పఠనాన్ని మనం ఏమంటాము అంటే ప్రకాశ పఠనము అంటాము. ఈ ప్రకాశ పఠనానికి మరొక పేరు ఏంటంటే వాచ పఠనము, అదేవిధంగా బహిర్పఠనము అంటాము. గమనించాలి. కాబట్టి ఇక్కడ గంభీర పఠనము అంటే ఏమనుకుంటారు అంటే కొంతమంది మనం ఒకవేళ తొందరపడి మనం పెట్టేసే అవకాశం ఉంటే కనుక గంభీర పఠనం అని పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సరి అయినది కాదు. ఎందుకు అంటే మౌన పఠనాన్ని మనం ఏమంటాము అంటే గంభీర పఠనము అంటాము. అదేవిధంగా అంతర పఠనం అని కూడా అంటాము. తర్వాత 20వ క్వశ్చన్, మౌన పఠనంను ప్రాథమిక దశలో ఈ పద్ధతి ద్వారా ప్రారంభించాలి. ఆప్షన్ 1 కథా పద్ధతి, ఆప్షన్ 2 క్రీడా పద్ధతి, ఆప్షన్ 3 అక్షర పద్ధతి, ఆప్షన్ 4 1 and 2. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 క్రీడా పద్ధతి అండి. ఇక్కడ ప్రాథమిక దశలో మనము కేవలం క్రీడా పద్ధతిలోని ఈ రకమైనటువంటి మౌన పఠనాన్ని ప్రారంభించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఒక 4 విద్యార్థుల్ని మనకు దగ్గరకు పిలుచుకొని ఒకరి చెవులో 2 పదాలు చెప్పామనుకోండి, ఆ పదాలని గుర్తుపెట్టుకోమనాలి, ఎవరితో చెప్పకుండా ఉండమనాలి. ఆ రకంగా వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళ మనసులోనే గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా మౌన పఠనం అనేది వారికి అలవాటు అవుతుంది. తర్వాత 21వ క్వశ్చన్, ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధనలో చేసే సమయంలో చేసే పఠనానికి పేరు ఏమిటి? ఆప్షన్ 1 గంభీర పఠనము, ఆప్షన్ 2 క్షుణ్ణ పఠనము, ఆప్షన్ 3 వినోద పఠనము, ఆప్షన్ 4 ఆదర్శ పఠనం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఆదర్శ పఠనం అండి. ఇక్కడ ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధన చేసేటువంటి సమయంలో పఠనానికి ఈ రకమైనటువంటి పఠనం చేయడం జరుగుతుంది. అంటే ఒక పద్యాన్ని కొన్ని రకాలుగా, అదేవిధంగా దాని తర్వాత గద్యాన్ని కొన్ని రకాలుగా ఆదర్శ పఠనం అంటే చదివి వినిపిస్తూ ఉంటాడండి పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు. దాన్ని ఏమంటారంటే ఆదర్శ పఠనము అంటారు. తర్వాత 22వ క్వశ్చన్, ఆదర్శ పఠనం చేయు సందర్భంలో సరికాని అంశాలు ఏవి? ఆప్షన్ 1 పద్యం అయితే 2 రకాలుగా ఆదర్శ పఠనం చేయాలి. స్టేట్మెంట్ 2 గద్యం అయితే 3 రకాలుగా ఆదర్శ పఠనం అనేది చేయాలి. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ ఆప్షన్ 1 1, ఇవి 2 కూడా సరికాని అంశాలే. ఎందుకు అంటే
ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధనకు ముందు చేసేటువంటి పఠనాన్ని మనం ఏమంటాము అంటే ఆదర్శ పఠనము అంటాము. అంటే మనకి ఇక్కడ అంటే 1-2 సార్లు ఈ రకంగా చదువుతూ ఉండేటువంటి రకాలనేటివి పద్యానికి ఒకటి ఉంటుంది, గద్యానికి ఒక రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే పద్యానికైతే 3 రకాలుగా ఆదర్శ పఠనం అనేది చేయాలి, అదేవిధంగా గద్యానికైతే 2 రకాలుగా ఆదర్శ పఠనం అనేది చేయాలి. ఇక్కడ రివర్స్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ 1, 2 అనేటివి సరి అయినవి కాదు. ఆ రకాలు ఏంటో మనము నెక్స్ట్ క్వశ్చన్ లో చూద్దాం. తర్వాత 23వ క్వశ్చన్, ఉపాధ్యాయుడు పద్యమును ఆదర్శ పఠనం చేయు సందర్భంలో పాటించేటువంటి రకాలలో లేనిది ఏది? ఆప్షన్ 1 రాగయుక్తంగా ఆదర్శ పఠనం చేయడం, ఆప్షన్ 2 విసంధి పూర్వకంగా అండి, ఇది ఇక్కడ విశ్రాంతి అనబడింది, విసంధి పూర్వకంగా ఆదర్శ పఠనం చేయడము. తర్వాత స్టేట్మెంట్ 3 అన్వయ క్రమాన్ని పాటిస్తూ ఆదర్శ పఠనం అనేది చేయడం, ఆప్షన్ 4 భావాయుక్తంగా ఆదర్శ పఠనం అనేది చేయడం. ఇక్కడ లేనిది అంటే పద్యమును ఆదర్శ పఠనం చేయు సందర్భంలో పాటించేటువంటి రకాల్లో లేనిది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 భావాయుక్తంగా ఆదర్శ పఠనం అనేది చేయడం అనేది మనకి ఎందులో ఉండదు అంటే పద్యాన్ని ఆదర్శ పఠనం చేయడంలో ఉండదు. ఇందులో ఉండేటువంటి 3 రకాలు ఏంటి అంటే ఒకటి రాగయుక్తంగా ఆదర్శ పఠనం అనేది చేయాలి, పద్యం చదివేటప్పుడు ఖచ్చితంగా భాషా ఉపాధ్యాయునివు చక్కగా రాగయుక్తంగా మనకు పద్యాలని పాడాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. దాని తర్వాత విసంధి పూర్వకంగా అంటే సంధికి సంబంధించినటువంటి పదాలు వస్తే దాన్ని విడదీసి మనకు బోధించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. దాని తర్వాత అన్వయ క్రమాన్ని పాటిస్తూ అంటే దాని యొక్క తాత్పర్యాన్ని వరుస క్రమంలో వచ్చే విధంగా బోధిస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా పద్యానికి సంబంధించినటువంటి అంశాలు. మరి గద్యాన్ని ఎన్ని రకాలుగా ఆదర్శ పఠనం చేస్తారు అంటే 2 రకాలుగా ఆదర్శ పఠనం చేస్తారు. అందులో మొదటిది ఏంటి అంటే భావాయుక్తంగా ఆదర్శ పఠనం చేయడం, రెండవది ఏంటి అంటే విసంధి పూర్వకంగా ఆదర్శ పఠనం చేయడం. విసంధి పూర్వకంగా అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, భావాయుక్తంగా అంటే దాని యొక్క భావాన్ని చక్కగా వివరిస్తూ తెలియజేసేటువంటి ఆదర్శ పఠనాన్ని మనం ఏమంటాము అంటే భావాయుక్త ఆదర్శ పఠనము అంటాం. మరి వీటిని గుర్తుపెట్టుకోవడం ఎట్లా అంటే రావే అను అని మనకు పద్యాన్ని ఆదర్శ పఠనం చేయడానికి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత రావే అని ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రాగాయుక్తంగా మనము ఆదర్శ పఠనం చేయడము, వే అంటే మనకి ఇక్కడ విశ్రాంతి పూర్వకంగా ఆదర్శ పఠనం చేయడము, తర్వాత అను అంటే అన్వయ క్రమాన్ని పాటిస్తూ ఆదర్శ పఠనం అనేది చేయడం. అట్లా కాకుండా మనకి ఇక్కడ మనకు గద్యాన్ని ఆదర్శ పఠనం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి అంటే భావని గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఉంటే గనక మీ భావని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బా అంటేనేమో భావాయుక్తంగా, తర్వాత వా అంటేనేమో విసంధి పూర్వకంగా, లేదంటే బావి అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత 24వ క్వశ్చన్, విద్యార్థి చదువుతున్నప్పుడు చూస్తున్న అక్షరము పలుకుతున్న అక్షరానికి మధ్య ఉన్న అంతరాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 వాగ్మితి, ఆప్షన్ 2 నయనమితి, ఆప్షన్ 3 వాగ్నయనమితి, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 వాగ్నయనమితి. దీన్నే ఇంకో రకంగా కూడా అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అదేంటి అంటే చూపు మేర మరియు పలుకు మేరకు మధ్య ఉన్నటువంటి అంతరాన్ని ఏమంటారు అని, దాన్ని కూడా వాగ్నయనమితి అంటారు. తర్వాత 25వ క్వశ్చన్, అంతస్థాలను అండి. ఇక్కడ అంతస్థాలను సరిగ్గా ఉచ్చరించడం వలన ఇక్కడ క్వశ్చన్ రాంగ్ పడిందండి, ఒకసారి కరెక్షన్ చేసుకోండి. అంతస్థాలను సరిగ్గా చదవలేకపోవడం వల్ల ఏర్పడేటువంటి ఉచ్చారణ దోషం ఏది? అంతస్థాలను సరిగ్గా చదవలేకపోవడం వల్ల ఏర్పడేటువంటి ఉచ్చారణ దోషం ఏది? ఆప్షన్ 1 అంత్రం, ఆప్షన్ 2 లామాలావు, ఆప్షన్ 3 పక్షి పులుసు, ఆప్షన్ 4 జ్ఞానం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అంతరం అండి. ఇక్కడ మనకు అంతస్థాలు అంటే ఏంటో తెలియాలి. అంతస్థాలు ఏంటి అంటే స్పర్శాలు మరియు ఊష్మాలు మధ్య ఉండే వాటిని మనం ఏమంటాము అంటే అంతస్థాలు అంటాము. ఇవి ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయండి. అవేంటి అంటే యా, దాని తర్వాత రా, దాని తర్వాత
లా, దాని తర్వాత అలా, దాని తర్వాత వా. ఈ రకంగా మనకి ఎన్ని ఉంటాయంటే ఇవన్నీ 6 ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే బండి రా అండి. ఈ రకంగా మనకు ఇక్కడ ఇది రామారావు అండి, రామారావు కాదు. ఇక్కడ మనకు యంత్రము అని పలకాల్సిన వాడు మనం ఎందుకు ఏం పలికిండు మరి, అంత్రము అని పలికిండు. అంటే ఇక్కడ అంతస్తాలను సరిగ్గా ఉచ్చరించలేకపోవడం వల్ల ఏ రకమైనటువంటి దోషం ఏర్పడింది, ఈ రకంగా యంత్రాన్ని అంత్రమని చదివేటువంటి ఒక దోషం అనేది ఏర్పడింది. దేనికి సంబంధించింది, యాని ఆ అని రాయడం జరిగింది. అంటే ఇక్కడ మనకు యా, రా, లా, వా, తర్వాత బండి, రా ఇవన్నీ కూడా ఏంటి అంతస్తాలు. కాబట్టి ఆ రకంగా మనని ఏ రకంగానైనా అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ జ్ఞానం అనేది ఉంది. అంటే మనకు అనునాసికాలను తారుమారు చేయడం ద్వారా ఈ రకమైనటువంటి దోషం అనేది ఏర్పడింది. కాబట్టి ఆ రకంగా మనల్ని అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 26వ క్వశ్చన్, నయనమితి ఈ పఠనంకు ఉపయోగపడుతుంది. ఆప్షన్ 1 వాచపఠనం, ఆప్షన్ 2 ప్రకాశపఠనం, ఆప్షన్ 3 గంభీర పఠనం, ఆప్షన్ 4 బహిర్పఠనం. ఫాస్ట్గా 26వ క్వశ్చన్ యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళు కూడా మీరు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. ఈ రకంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారానే మీకు నేను చేసేటువంటి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 గంభీర పఠనం అండి. నయనమితి అంటే ఒక్క చూపులో మనం ఎన్ని అక్షరాలని చూడగలిగి చదవగలుగుతాం దాన్ని నయనమితి అంటాము. అంటే మనం ఒక్క చూపులో చూసేటువంటి అక్షరాలు. అంటే మనకు కంటి చూపుతో చూస్తున్నాము అంటే కంటితో చూసి చదివేటువంటి పఠనం ఏంటండి, మౌన పఠనం. ఆ మౌన పఠనాన్ని ఏమంటాము అంటే గంభీర పఠనము అంటాము. అదేవిధంగా అంతర పఠనము అంటాము. తర్వాత 27వ క్వశ్చన్, చక్కని పఠనా శైలి అలవాటు చేసేటువంటి పఠనం. ఆప్షన్ 1 వాచపఠనం, ఆప్షన్ 2 ప్రకాశపఠనం, ఆప్షన్ 3 అంతర పఠనం, ఆప్షన్ 4 బహిర్పఠనం. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ ఆప్షన్ 1 1, 2, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 2, 3, 4 మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 1, 2, 4 మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 1, 3, 4 కూడా సరి అయినవే. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 3 1 to 4 అండి. ఇక్కడ చక్కని పఠనా శైలి ఏర్పడాలి అంటే మనం ఏం చేయాలి, మనం చదువుతున్నటువంటి అంశాన్ని బయటికి వినపడేలా చదివితే మనం ఎలా చదువుతున్నాము, ఎక్కడైనా తప్పులు చేస్తున్నామా, ఈ రకంగా చదవకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని చక్కగా ఒక రకమైనటువంటి పద్ధతిలో మనం చదవగలుగుతాము. కాబట్టి ఆ రకంగా చదవగలగాలి అంటే బాహ్య పఠనం అనేది చేయాల్సి ఉంటుంది. ఆ బాహ్య పఠనానికి పేరేంటి, వాచపఠనము, ప్రకాశపఠనము లేదా బహిర్పఠనము అని అంటాము. కాబట్టి ఆప్షన్ 3 1 to 4 అనేటివి సరి అయినటువంటి సమాధానాలు. తర్వాత 28వ క్వశ్చన్, నిత్య పరిణామశీలిగా మాట్లాడేటువంటి భాషకు స్థిరత్వాన్ని ఇచ్చేది. ఆప్షన్ 1 శ్రవణం, ఆప్షన్ 2 భాషణం, ఆప్షన్ 3 లేఖనం, ఆప్షన్ 4 పఠనం. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 లేఖనం అండి. మనమే కాదు మన వారసులు కూడా చదవడానికి ఉపయోగపడే విధంగా మనం లేఖనాన్ని భాషకు లేఖనం ద్వారా ఒక స్థిరత్వాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత 28వ క్వశ్చన్, క్రింది వాటిలో దుష్ట లేఖనంకి సంబంధించినది ఏది? స్టేట్మెంట్ 1 మొదటి వరుసలో రాసినటువంటి మేలుబంతిని చూస్తూ మిగిలిన వరుసల్లో పైనుండి క్రిందికి రాయించడం. స్టేట్మెంట్ 2 పిల్లల వయసుకు తగినటువంటి ముద్రిత కాపీ
పుస్తకాలలో పిల్లల చేత అభ్యాసం చేయించడం. స్టేట్మెంట్ 3 దుష్ట లేఖనాలను ఇంటి పనిగా ఇవ్వవచ్చు. స్టేట్మెంట్ 4 ఆదర్శ వాక్యం కింద 4 లేదా 5 వరుసలు మాత్రమే ఇవ్వాలి. ఆప్షన్ 1 1 2 3 సరైనవి. ఆప్షన్ 2 1, 4 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 2, 4 మాత్రమే సరి అయినది. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 2, 4 సరైనవండి. దాని తర్వాత 1, 3 అనేది సరైనది కాదు. ఎందుకంటే మేలుబంతి రచన లేదా దుష్టలేఖనము కరడాలు అని దీనికి మనం పేరుగా పెట్టుకుంటాము. దీన్ని మన భాషలో చెప్పుకోవాలంటే చూచిరాత అండి. చూచిరాతలో కనుక చూసుకుంటే మొదటి వరుసలో రాసినటువంటి ఉపాధ్యాయుడు రాసినటువంటి లేదా ప్రింటింగ్ లో ఉన్నటువంటి ఆ మేలు బంతిని చూస్తూ ఇక్కడ మనకు ఇప్పుడు పాటిస్తున్న నియమం ఏంటి అంటే దీని తర్వాత కింద నుంచి ఇట్లా రాసుకుంటూ వెళ్తారు కండి, అట్లా రాయకూడదు. ఏం చేయాలి, మొదటి వరుసలో ఉన్నటువంటి దాన్ని చూస్తూ చివర్లో ఉన్నటువంటి వరుసలో రాయాలి. దాని తర్వాత ఈ రకంగా రాయాలి. ఇట్లా ఎందుకు రాయకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొదటి వరుసలో రాసినటువంటి దాన్ని కింది వరుసలో రాసిండు. ఇప్పుడు ఇక ఉపాధ్యాయుడు పెట్టించిన దాన్ని చూడు, వాడు ఏం చేస్తాడు, వాని రైటింగ్ ను చూసుకుంటా రాస్తా పోతాడు. ఇది వంకెర ఉంటే ఇది వంకెర ఉంటుంది, ఇది వంకెర ఉంటే ఇది వంకెర ఉంటుంది, ఆ రకంగా చేస్తాడు. కాబట్టి మొదటి దాన్ని చూసుకుంటూ ప్రతి లైన్ అనేది కింది నుంచి పై వరకు ఇట్లా రాసుకుంటూ రావాలి. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. పిల్లల వయసుకు తగినటువంటి ముద్రిత కాపీ పుస్తకాల్లో పిల్లల చేత అభ్యాసం చేయించడం అనేది దుష్టలేఖనానికి సంబంధించింది, ఇది రైట్. తర్వాత దుష్టలేఖనాలను ఇంటి పనిగా ఇవ్వవచ్చు. ఇంటి పనిగా అస్సలు ఇవ్వకూడదండి. ఎందుకంటే ఇంటికి పోయి వానికి ఇష్టం వచ్చినట్టు రాస్తాడు వాడు. మన ఉపాధ్యాయుని దగ్గర కూర్చోబెట్టుకొని ఏ రకంగా రాయాలో అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మనం రాయించాలి. ఆ రకంగా రాస్తేనే అతని రాత అనేది మారుతుంది. తర్వాత ఆదర్శ వాక్యం క్రింద 4 లేదా 5 వరుసలు ఇవ్వాలి. మనకి ఇక్కడ మొదటగా రాసినటువంటి వాక్యాన్ని మనం ఏమంటాము అంటే ఆదర్శ వాక్యము అంటారు. దానిలో మనకి ఇక్కడ 4 లేదా 5 వాక్యాలు ఉండేటట్టు చూసుకోవాలి, అంతకంటే ఎక్కువగా ఉండకూడదు. తర్వాత 30వ క్వశ్చన్, ఉక్త లేఖనం వలన పెంపొందించబడేటువంటి నైపుణ్యాలు ఏవి? ఆప్షన్ 1 శ్రవణం, ఆప్షన్ 2 భాషణం, ఆప్షన్ 3 లేఖనం, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే అండి. ఉక్త లేఖనం అంటే ఏంటి అంటే డిక్టేషన్ అండి. డిక్టేషన్ చెప్పినప్పుడు మనకు ఏం చేస్తాము, వింటాము, అదేవిధంగా విన్నది ఏం చేస్తాము, రాస్తాము. ఇది భాషణం కాదండి, పఠనం అవుతుంది. విన్న తర్వాత ఏం చేస్తాము, రాస్తాము. కాబట్టి ఇదేంటి, పఠనం అవుతుంది. దాని తర్వాత లేఖనం ఏం చేస్తాము, విని మనము పిల్లలకు డిక్టేషన్ చెప్పినప్పుడు ఏం చేస్తారు అంటే మొదటగా వింటారు, విన్న తర్వాత ఏం చేస్తారు, రాస్తారు, రాసిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు చదివి కరెక్టా కాదా అని వాళ్ళు పరీక్షించుకుంటారు. కాబట్టి ఈ 3 నైపుణ్యాలు ఉక్త లేఖనం వల్ల పెంపొందించబడతాయి. తర్వాత 31వ క్వశ్చన్, తెలుగు అక్షరాలు ఎంత గుండ్రంగా రాస్తే అంత గుండ్రంగా కనిపిస్తాయి అన్నది ఏ లక్షణం? ఆప్షన్ 1 సౌష్ఠవం, ఆప్షన్ 2 రీతి, ఆప్షన్ 3 సమత, ఆప్షన్ 4 భంగిమ.